కానీ పుంగనూరు కానీ ఏ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి చరిత్రను మదనపల్లికి ఆపాదించాలనేటువంటి కుటిల రాజకీయం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ మదనపల్లి చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అతను తనయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ 4 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ విశిష్టత చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, అని బిసెంట్ గారు ఉన్నారు. ఇక్కడ జాతీయ గీతాన్ని ఇక్కడే ట్యూన్ చేశారు. ఇది పెద్ద చరిత్ర అని చెప్పినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చేపాటికి మాత్రం మదనపల్లి చరిత్ర మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ కనిపించలేదని సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు గెజెట్ రేపోమన్నాడో రావాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికైనా మదనపల్లి జిల్లాగా నామకరణం చేయండి. మదనపల్లి జిల్లా పేరుతో జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో కనుక పెడితే ఇక్కడ మరో పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం.